అందుకే ఇంకోటి కూడా మా ఫాదర్ చెప్పేటోళ్ళు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఒక పాట వచ్చింది కదా. ఐ లవ్ దట్ సాంగ్ అండి. ఎందుకంటే చిన్నప్పుడే మా నాన్న చెప్పినారు, ఒరే వేణు, ఇవాళ నీ పరిస్థితి ఇంతే ఉండొచ్చు నువ్వు, కానీ ఐఎమ్ ష్యూర్, బికాస్ ఐఎమ్ యువర్ ఫాదర్, ఐఎమ్ ఎ టీచర్, ఐఎమ్ ష్యూర్ వన్ డే యు ఆర్ గోయింగ్ టు గ్రో లీప్స్ అండ్ బౌండ్స్. అది ఏమి చూసి చెప్పినారో అయితే నాకు తెలియదు. ఐ వాజ్ టూ యంగ్ ఆ టైంలో. అది పెద్ద, ఇది కూడా పెద్ద వికసించలేదు. ఆ టైంలో చెప్పిన మాటలు కానీ ఎంత స్ఫూర్తి రగిల్చాయంటే, మా నాన్న చెప్పిన మాటల్ని నేను నిజం చెయ్యాలి అన్న కసి నాలో మొదలైంది. అప్పుడు ఫాదర్ ఏం చెప్పినారంటే, ఒక బలవంతుడు, బాగా వినండి, ఒక బలవంతుడు బలహీనుడికి సహాయం చేస్తే భగవంతుడు ఆ బలవంతుడికి సహాయం చేసి ఇంకా బలవంతంగా మారుస్తాడు అని. అలాగే ఒక బలవంతుడు బలహీనుణ్ణి కొడితే, కించపరిస్తే, అవమానిస్తే, భగవంతుడు ఆ బలవంతుణ్ణి కూడా మామూలు తన్ను తన్నడు. ఆ తన్ను ఎట్లుంటదంటే నాకౌట్ పంచ్. ఏదైతే టైసన్ కొడతాడో అది కూడా ఆ పంచ్ ముందు పని చెయ్యొద్దు. బాగా వినండి మిత్రులారా. మనం అనుకుంటాం, ఏమండి పాపాలు చేసేటోళ్ళే బాగున్నారండి, దురలవాటు ఉన్నోళ్ళే బాగా బతికేస్తున్నారండి, వాడు ఎన్ని కొంపలు ముంచి ఎన్ని ఇళ్ళు కట్టేశాడండి, వాళ్ళే బాగున్నారండి, ఫుల్ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళే బాగున్నారండి అని జనరల్ గా అనుకుంటాం. కానీ రిమెంబర్ మై ఫ్రెండ్, నేచర్స్ లా వర్క్స్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. వెదర్ యు బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ నాట్, ఐ డోంట్ మైండ్, బట్ నేచర్ ఈస్ వెరీ పవర్ఫుల్. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఏదో ఒక రోజు మనం ఆన్సర్ చెప్పాల్సిందే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరీ నేను చెప్తున్నా, మన ఎదురుగా కష్టాలు ఎవరైతే పడుతున్నారో వాళ్ళ దగ్గర నీ గొప్పలు చెప్పక, బంధువుల్లో ఇది ఎక్కువ జరుగుతూ ఉంటది. ఎవరైతే ఏమీ లేని స్థితిలో ఉంటారో కొంతమంది అన్ని ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గొప్పతనం, మా అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసా, అమెరికా, మా అబ్బాయి డాలర్, ఎందుకు వాళ్ళకి అవసరమా అయ్యా? వాళ్ళు వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. చేతనైతే వాళ్ళకు సాయం చేయి, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. నీ గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఎంత గొప్పోడివైనా నీకన్నా గొప్పోళ్ళు ప్రపంచంలో 1,00,000 మంది ఉంటారు. సింపుల్ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే ఒక పెద్ద ఆయన చెప్పారు, నీకు పొగరుబోతు మాటలు వచ్చినప్పుడు, నీకు పొగరు ఎక్కువగా ఉందని నీకు అర్థమైనప్పుడు తెలిసిపోతుంది. మనకి నటిస్తాం కానీ మనకు తెలిసిపోతుంది. అప్పుడంటే ఆయన ఏమన్నారంటే, బొందలగడ తిరుగుతుంది వెళ్ళి కూర్చో అన్నాడు. బొందలగడ శ్మశానం, సిమెటరీ దగ్గర వెళ్ళి చూడు ఒకసారి. అక్కడ నీకన్నా గొప్పోళ్ళు, నీకన్నా జ్ఞానవంతులు, నీకన్నా అధిక ధనవంతులు, నీకన్నా అన్ని విషయాల్లో గొప్పోళ్ళు మట్టిలో కలిసి ఉన్నారని, మట్టిలో కలిసి ఉన్నారని. నువ్వు కూడా అంతే. కాబట్టి గర్వం వచ్చినప్పుడు అంటే ఇలాంటి పనులు చేయాలంటే అప్పుడప్పుడు మనం వెళ్ళాలి. ఎస్, నువ్వు ఎంత అదృష్టవంతుడో తెలుసుకోవాలంటే ఒకసారి వృద్ధాశ్రమానికి వెళ్ళు నాన్న. నేను రెగ్యులర్ గా వెళ్తుంటా. ఆ? అనాథాశ్రమానికి వెళ్ళు. పిల్లలు, అనాథ తల్లిదండ్రులు తీసుకుపోండి అమ్మా, అప్పుడప్పుడు మీ పిల్లల్ని అనాథాశ్రమం తీసుకెళ్ళి వాళ్ళ చేతులతో వడ్డిపించండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత అదృష్టవంతులో వాళ్ళకి. మనమేమో ఏది పెద్ద పెద్ద ఫోన్లు కొనివ్వడము, ఐఫోన్లు కొనివ్వడము, పెద్ద పెద్ద టీవీల ముందు హోమ్ థియేటర్లో వాళ్ళు కూర్చోబెట్టి ఏసీలో, ఓకే అవన్నీ కంఫర్ట్స్ ఓకే. కానీ అట్లీస్ట్ ఒక 3 మంత్స్కో 5 మంత్స్కో 6 మంత్స్కో ఒకసారి మన పిల్లల్ని అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి తీసుకువెళితే వాళ్ళు ఎంత అదృష్టవంతులు వాళ్ళకి తెలుస్తుంది. అయ్యా, వాళ్ళకు ఒక అవేర్నెస్ అన్నది వస్తుంది. మనం ఏమి ఎక్కువ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చదువుకోరా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి దగ్గరకు వాళ్ళని తీసుకెళ్తే ఏమీ లేని వాళ్ళు కూడా ఇవాళ చదువుకొని ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారండి. ఎంత మంచిగా అనిపిస్తుందండి. ఆటో డ్రైవర్ పిల్లలు సివిల్స్ క్రాక్ చేస్తా ఉన్నారు. అయ్యా, చిన్న చిన్న పిల్లలు గ్రూప్ 1 లో, మొన్న తెలిసిన వాళ్ళ గ్రూప్ 1 లో సెలెక్ట్ అయింది అమ్మాయి. అయ్యా, తండ్రి చనిపోతే ఆ అమ్మాయి ఆ బాధను దిగబెట్టుకొని వెళ్ళి పరీక్షలు రాసి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సో ఇలాంటి కసి మనలో ఉండాల్సిందే. లేదు అంటే ఆ పూణే విద్యార్థి, పూణే అబ్బాయి ఉన్నాడు కదా, అలా ఇర్రెస్పాన్సిబుల్ గా మనం తయారయ్యే అవకాశం ఉంది. దయచేసి నా యువత అలా తయారవ్వడానికి వీలు లేదు. డ్రగ్ అడిక్షన్, డ్రగ్స్ అటండి, స్కూళ్ళల్లో డ్రగ్స్ ఏటండి, నో నో నో, దట్ విల్ కిల్ యూ. ఇలాంటి యువత, యంగెస్ట్ నేషన్ అన్నది గర్వంగా చెప్పుకోవాలి. ఇలాంటి యంగెస్ట్ నేషన్ మనకు అవసరం లేదు. దాని మీద మేమే బెటర్. 60 దాటిన సీనియర్ సిటిజన్స్, వీఆర్ ఫార్ ఫార్ బెటర్ దాన్ దోస్ యూత్. ఇవాళ 62 వచ్చింది కానీ మై ఎనర్జీ లెవెల్ ఈస్ 26 అని ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఐ కెన్ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్ ఈవెన్ టుడే. ఐ స్పీక్ అవర్డ్స్ టుగెదర్ అక్రాస్ ద వరల్డ్, వేర్ ఎవర్ యూ గో. ఉదయం నిలబెడితే సాయంత్రం వరకు నేను మాట్లాడతా ఇదే ఎనర్జీతో.
పిల్లల్లో ఉందా ఎనర్జీ? మై డియర్ ఫ్రెండ్, ఇది నేను గొప్పలు చెప్పుకుంటలేదు, వాస్తవం నేను చెప్తున్నాను. ఎందుకంటే మనిషి గుండె అయిపోయినప్పుడు కాదంట చచ్చిపోయేది, మనలో ఉన్న ఎనర్జీ చచ్చిపోయినప్పుడే, ఎనర్జీ పోయినప్పుడే మన నిజమైన మరణం. కాబట్టి మిత్రులారా, ఇన్ని సంవత్సరాలు బట్టి స్టేజ్ మించి మాట్లాడుతున్నాం, కొన్ని వేల లక్షల మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, ఏనాడు కూడా మా ఎనర్జీ పోలేదు. కారణం ఏంటంటే, ఎస్, ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి అన్న జ్ఞానము మాకుంది. పనికిమాలిన విషయాల జోలికి మేము పోము. ప్రతిరోజు నిత్య విద్యార్థిగా ఉండి నేర్చుకుంటూనే ఉంటున్నాము. 10 మందికి సేవ అన్నది చేయగలుగుతున్నాము. ఉన్నంతలో సేవ చేయడానికి కోటీశ్వరుడు అవ్వక్కర్లేదని, ఉన్న దాంట్లో కూడా మనం సేవ చేసుకోవచ్చు. ఆ పనులు చేస్తున్నాం కాబట్టి ఆత్మ తృప్తిగా మేము బ్రతుకుతా ఉన్నాం. ఇవాళ జీవితము అందరికీ గిఫ్ట్ కాదండి. మనం అనుకుంటాం యువర్ బోర్న్ గిఫ్టెడ్, అందరి విషయంలో అది కరెక్ట్ కాదు. కొంతమంది అంటారు దిస్ బాయ్ ఇస్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్. మంచిదే, దెర్ ఆర్ సమ్ పీపుల్, ఏం తప్పు లేదు అలా. దెర్ ఆర్ సర్టన్ పీపుల్, మై డియర్ ఫ్రెండ్. బట్ అందరి జీవితము పూల పాన్పు కాదు, ఇట్ ఈస్ ఎ గ్రిట్. అందుకే నేనంట, నో ద డిఫరెన్స్ బిట్వీన్ గిఫ్ట్ అండ్ గ్రిట్. బోత్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్. ఇఫ్ యు ఆర్ గిఫ్టెడ్ పర్సన్, it is okay. If you had gifted childhood, it is very good. If you are having a gifted life, it is very good. కానీ నెవర్ గెట్ క్యారీడ్ అవే. ఆ గ్రిట్ తో ఎవరైతే పైకి వస్తారో వాళ్ళు రియల్ ఆనందం పొందుతారండి. గ్రిట్ తో పైకి వచ్చిన వాడు మీతో మాట్లాడుతున్నాడు ఇవాళ. అండ్ వాట్ ఈస్ గ్రిట్? గ్రిట్ అంటే అర్థం ఏంటండి? కన్వర్టింగ్ యువర్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్. ఎస్, నో వన్ ఈస్ పర్ఫెక్ట్లీ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ అండి. చాలా మంది అంటారు 6 అడుగులు అందంగా, ఈ అమ్మాయిలు పెళ్లిళ్ళ దీంట్లో అంటారు కదా, నీ భర్త ఎట్టుండాలి అంటే 6 అడుగులు ఉండాలంట, తెల్లగా చిక్న చిక్న స్మార్ట్ ఉండాలంట, ఇవంతా ఓకే. మళ్ళా ఏంది, ప్యాకేజ్ కూడా జబర్దస్త్ ఉండాలంట, 40 లక్షలు 50 లక్షలు ₹1 కోటి ప్యాకేజ్ ఉన్నా ప్రాబ్లం లేదంట. ఇలా కోరికలు అంతే తప్ప ఒక మంచిగా నన్ను ముద్దుగా చూసుకునే మొగుడు కావాలి, చాలు, ఉన్నంతలో హ్యాపీగా నన్ను చూసుకోగలిగినవాడు చావాలి అని ఒక్కరు కూడా కోరిక లేదు. అందము అందము అందము. కమోన్ మై ఫ్రెండ్, పై చూపులు కాదు. ఉంటే ఇఫ్ యు ఆర్ హ్యాండ్సమ్ దట్ ఈస్ రియలీ గుడ్. కానీ అది ఒక్కటే కాదు మన జీవితంలో ముందుకు తీసుకువెళ్ళేది. నీ వీక్నెస్ ఉన్నా సరే ఆ వీక్నెస్ ని నువ్వు స్ట్రెంగ్త్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎస్, దట్ ఈస్ ద రియల్ క్వాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎంతమంది లేరండి. అబ్దుల్ కలాం గారు ఏంటండి అయ్యా, ఆయన పెద్ద హ్యాండ్సమ్, సల్మాన్ ఖాన్ టైప్ లో కండలు ఏమైనా ఉన్నాయి ఆయన? ఈ సాధారణమైన లుకింగ్ పర్సన్, ఆర్డినరీ లుకింగ్ పర్సన్, బట్ విత్ ఎక్స్ట్రాడినరీ మైండ్, ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్ హీ హ్యాస్. ఆయన వీక్నెస్ ని తన యొక్క జ్ఞానముతో గెలుచుకోగలిగినారు ఆయన. అయ్యా, మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఎలాంటి ప్లేస్ నుంచి వచ్చారండి ఆవిడ? చిన్న ట్రైబల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి ఇవాళ రాష్ట్రపతి అయ్యారండి. షీ కన్వర్టెడ్ హర్ వీక్నెస్ ఇంటూ హర్ స్ట్రెంగ్త్. ఎంతమంది సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అవ్వలేదండి? అందంగా లేరు, వికారంగా ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరా? షార్ట్ గా ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరా? సచిన్ టెండూల్కర్ ఏమన్నా 6 అడుగులు ఉన్నాడా? ఆయన ఉన్న సాధారణమైన హైట్ కి, సాధారణమైన పర్సనాలిటీకే ఆయన వన్నే తీసుకొచ్చినారు. ఆయన ప్రపంచ క్రికెట్ గాడ్ ఆఫ్ క్రికెట్ గా మారిపోయారు ఆయన. కాబట్టి నాన్న, ఎందుకంటే ఈ మధ్య ఒకటి తెలిసింది, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయిలు బ్యూటీ పార్లర్ పోతే అర్థం ఉందండి. ఏదో అమ్మాయిలు సుకుమారంగా ఉండాలి, కనపడాలి, ఓకే. కానీ అబ్బాయిలు కూడా వెళ్తుండ్రంట బ్యూటీ పార్లర్. ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీ వన్, అండ్ దే ఆర్ స్పెండింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్ టు లుక్ మోర్ బ్యూటిఫుల్. తెల్లగా అవ్వాలని. అది అవ్వదండి. న్యాచురల్ కలరే. అది కావాలంటే మేకప్ కొట్టుకుంటే, ఇప్పుడు పౌడర్ కొట్టుకుంటే కాసేపు తెల్లగా కనిపిస్తామండి. అది కాదు, తెలుపు నలుపు అన్నది కాదు. పిల్లి నల్లదే, తెల్లదే, గుడ్డిదే, సొట్టదే, ఇది కాదు. దొబ్బదే, బక్కదా అన్నది కాదు. ఎలకని పట్టిందా లేదా కదా. ఎంత స్మార్ట్ గా ఉండి కూడా నీలో ప్రొడక్టివిటీ అనేది లేకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ మై ఫ్రెండ్. కాబట్టి గ్రిట్ అంటే అర్థం తెలుసుకోండి. జీ స్టాండ్స్ ఫర్ గ్రోత్, ఆర్ స్టాండ్స్ ఫర్ రెసిలియన్స్, ఐ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రిటీ, అండ్ టీ స్టాండ్స్ ఫర్ టెనిసిటీ. ఈ 4 ఉండి ఏదైతే సక్సెస్ సాధించుకుంటావో, యూ విల్ కన్వర్ట్ యువర్ లైఫ్ ఇంటూ ఎ గిఫ్ట్, మోర్ పవర్ఫుల్ గిఫ్ట్.